వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. రాజధాని అమరావతిని పారిశ్రామికంగా బలోపేతం చేయటం, యువతకి విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించటం, మరి దీన్నే లక్ష్యంగా పెట్టుకుంది టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. దాంతోపాటు దాని వైపుగానే రాష్ట్ర ప్రభుత్వం గట్టి అడుగులేస్తోంది. అయితే తాజాగా నిర్వహించిన మంత్రులు, కార్యదర్శుల సమావేశం సందర్భంగా విడుదల చేశారు కొన్ని నివేదికని. దాంట్లో అమరావతిలో పరిశ్రమల స్థాపన, వాటి కోసం పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పనలో ప్రభుత్వ కృషిని వివరంగా వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం అమరావతిలో కొత్తగా 41 కంపెనీలు ఏర్పాటు కావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ కంపెనీల ద్వారా సుమారుగా 48,711 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి. మరి దీనివల్ల దాదాపుగా 41,625 మంది ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కలగబోతున్నాయని కూడా కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇక పరిశ్రమల స్థాపన ప్రక్రియ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఇది కీలక దశను కూడా దాటింది. ఆయా సంస్థలతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ MOUలు పూర్తయ్యాయని కూడా చెప్పింది. ఇక రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక బోర్డు SIPB నుంచి కూడా అధికారిక అనుమతులు కూడా మాకు లభించాయని ఆ నివేదిక పేర్కొంది. ఇప్పుడు దీంతో పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతోంది. అమరావతి పెట్టుబడులకు అనుకూల కేంద్రంగా మారుతోంది అన్నది అధికారుల అభిప్రాయం. అయితే అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 4,700 కోట్లు అంచనా వ్యయంతో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ విమానాశ్రయాన్ని సుమారుగా 4,500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన భూ సమీకరణ ప్రక్రియ ప్రస్తుతానికైతే కంటిన్యూస్గా జరుగుతోందని కూడా ఈ నివేదికలో చూడొచ్చు. అయితే విమానాశ్రయ నిర్మాణంతో ఇప్పుడు అమరావతికి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ కనెక్టివిటీ కూడా మెరుగుపడుతుంది. దానివల్ల పరిశ్రమలు, IT, లాజిస్టిక్స్ రంగాలకి ఇది మరింత ఊతంగా మారుతుంది. మరి ఉపాధి కల్పన పెద్ద విషయమే. మరి దీని దిశగా కూడా అమరావతి గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. ఇప్పటి వరకు రాజధానిలో మొత్తంగా 9 జాబ్ మేళాలు నిర్వహించినట్లుగా కూడా ప్రభుత్వం చెప్తోంది. తరువాత తాడికొండ నియోజకవర్గంలో 7 జాబ్ మేళాలు నిర్వహించాలనే లక్ష్యంతో ముందుకెళ్లినా కూడా అవసరాన్ని బట్టి మొత్తంగా 9 జాబ్ మేళాలు నిర్వహించారు. మరి వీటిల్లో ఏకంగా 580 కంపెనీలు పాల్గొన్నాయి. మరి వాటి ద్వారా ఇప్పటికే 5,984 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. యువతలో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాల కల్పనకి జాబ్ మేళాలు కీలకంగా మారాయని అధికారులు తెలిపారు. మరి మొత్తంగా చూస్తే ఇప్పుడు అమరావతిలో పరిశ్రమల స్థాపించడం, పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక వస్తువుల అభివృద్ధి, ఉపాధి కల్పన, ఈ 4 రంగాల్లో కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలని కేంద్రం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. మరి రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులు, కంపెనీలు అమరావతి వైపు అడుగులేస్తాయని, దాని ద్వారా రాష్ట్ర అభివృద్ధికి రాజధాని కీలక ఇంజిన్గా మారుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.